యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ వందనాలు. అపోస్తల బోధ అనే శీర్షిక ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. ఈనాటి వాక్య భాగం లూకాసు సువార్త 10వ అధ్యాయము 41వ వచనం మనం చూస్తే గనక, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని, అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు బేతనియ ప్రాంతంలో మార్తా, మరియ, లాజరు అనే కుటుంబం ఉన్న గ్రామంలోనికి ఆ కుటుంబం వద్దకు ఆయన వెళ్ళినప్పుడు మార్తా యేసుక్రీస్తు ప్రభువారిని ఇంట చేర్చుకుంది. వారు యేసుక్రీస్తు ప్రభువారిని ఇంటికి చేర్చుకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఇంట్లో ప్రవేశించి కూర్చుని ఉండి వారికి బోధించుచుండగా మార్తా యేసుక్రీస్తు ప్రభువారి కొరకు భోజనము, విందు ఏర్పాటు చేయడానికి సిద్ధపాటు చేస్తూ ఉంది. అయితే మరియ యేసుక్రీస్తు ప్రభువారి పాదాల వద్ద కూర్చుని యేసుక్రీస్తు ప్రభువారి మాటలు వింటూ ఆయనతో సంభాషిస్తూ ఆమె అక్కడే కూర్చుని ఉండిపోతుంది. అప్పుడు మార్తా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి, అయ్యా, నేను విస్తారమైన పనులు బట్టి నేను తొందరపడుతున్నాను. నేను మీ కొరకు చాలా సిద్ధపాటు చేస్తున్నాను. నేను ఒక్కదాన్ని చేయలేకపోతున్నా. మీ వద్ద ఉన్న నా సహోదరిని నాకు సహాయం చేయమని పంపించమని మీరు ఆమెకి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఆమెను నాకు సహాయము చేయమని మీరు పంపవచ్చు కదా! ఆమెతో చెప్పవచ్చు కదా! అని చెప్పి మార్తా యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, అమ్మా, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకుని నువ్వు విచారము కలిగి తొందరపడుతున్నావు గానీ, అవసరమైనది ఒక్కటే. మరియ అవసరమైన దాన్ని ఎంచుకుంది. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ అవసరమైనది ఒక్కటే అనే చోట కింద ఫుట్‌నోట్‌లో అవసరమైనవి కొన్నియే. ఈనాడు దేవుని యొద్దకు వచ్చిన నీవు, దేవుని అంగీకరించిన నీవు, నూతనంగా జన్మించిన నువ్వేం చేయాలయ్యా అంటే అవసరమైనవి కొన్నివే. ఆ అవసరమైన వాటిని నువ్వు చేయువాడుగా నువ్వుండాలి. అవసరమైన వాటి కొరకే నువ్వు ప్రయాసపడేవాడుగా ఉండాలి. అవసరమైన వారి కొరకే నువ్వు ఆసక్తి కలిగి నువ్వు పనిచేయువాడుగా నువ్వుండాలి. అక్కడ మరియ అవసరమైనదేదో దాన్నే ఏర్పాటు చేసుకుంది. దాన్నే అక్కడ ఆచరిస్తూ ఉంది. కానీ మార్తా అవసరమైన వాటిని పక్కన పెట్టి మిగతా విషయాల గురించి ఆలోచిస్తూ తొందరపడుతూ ఉంది. కానీ మరియ మాత్రము అవసరమైన దాని కొరకే తొందరపడుతుంది. ఈనాడు నువ్వు దేనికోసం తొందరపడుతున్నావు? దేనికోసం నువ్వు ఆలోచిస్తున్నావు? దేనికోసం నువ్వు ప్రయాసపడుతున్నావు? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా చెప్తున్నారు ఏమనంటే, అవసరమైనవి కొన్నియే. ఆ అవసరమైన దాని కొరకే మనము ప్రయాసపడాలి. ఆ అవసరమైన కోసమే మనము విచారపడాలి. ఈ లోకంలో చాలామంది చాలా వాటి గురించి విచారపడుతూ ఉంటారు. ఈ లోక సంబంధమైన వాటి గురించి విచారపడుతూ ఉంటారు. ఈ లోక సంబంధమైన సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు, ఈ లోక సంబంధమైన మనుషుల గురించి విచారపడుతూ ఉంటారు. అయితే అవసరమైనవి కొన్నియే. వాటి గురించి నువ్వు విచారపడాలి. అవసరమైనది కొన్నియే. వాటి గురించి నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ మరియ వాటిని ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. దాని నుంచి ఎవరు దూరపరచలేరని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. ఈనాడు నువ్వు గూడా అవసరమైన దానిని ఏర్పాటు చేసుకో. అవసరమైన దాని గురించి ప్రయాసపడు. దేవుని సన్నిధి అవసరము. దేవుని పాదాల వద్ద ఉండి ఆయన మాటలు వినడం అవసరము. ఆయనకు మన మనవులు తెలియజేయడం అవసరము. రక్షణ అవసరం. రాకడ కొరకు సిద్ధపడడం అవసరము. దేవుని కొరకు బ్రతకడం అవసరము. పరిశుద్ధ జీవితం అవసరము. అవసరమైనవి కొన్నియే. వాటి కొరకు మీరు విచారపడాలి. అయ్యో, నేను పరిశుద్ధంగా జీవించాలని విచారపడు. అయ్యో, నా రక్షణ కాపాడుకోవాలని విచారపడు. అయ్యో, నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి, దేవుని పాదాల వద్ద ఉండాలని విచారణ కలిగి ఉండు. నేను ఆసక్తి కలిగి ఉండాలని, ఆసక్తి తగ్గిపోకూడదని చెప్పి నువ్వు ప్రయాసపడు. నువ్వేం ఏర్పాటు చేసుకున్నావు? దేవుని సన్నిధిని ఏర్పాటు చేసుకో. దేవుని ప్రసన్నతను ఏర్పాటు చేసుకో.
దేవుని మాటలు వినే వాతావరణాన్ని ఏర్పాటు చేసుకో. దేవునితో ఏకాంతంగా గడిపే సమయాన్ని, ప్రదేశాన్ని నువ్వు ఏర్పాటు చేసుకో. మరియ దేవునితో గడిపే సమయాన్ని ఏర్పాటు చేసుకుంది. ఉత్తమమైనదని చెప్పి దేవుడక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఈనాడు నువ్వు అవసరమైనవి కొన్ని అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ అవసరమైన దాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. అనవసరమైన విషయాల గురించి, అనవసరమైన పనుల గురించి నువ్వు తొందరపడొద్దు. మనం తొందరపడాలి దేని గురించి అంటే దేవుని సన్నిధి గురించి తొందరపడాలి. దేవునితో గడపడం గురించి తొందరపడాలి. దేవుని ప్రేమించడం గురించి తొందరపడాలి. దేవుని కోసం మనము తొందరపడాలి, విచారపడాలి. దేవునితో గడపడం మనం ఏర్పాటు చేసుకోవాలి గానీ, మిగతా విషయాల గురించి మనం తొందరపడేవారుగా మనము ఉండకూడదు. నిజానికి ఇక్కడ మార్తనే చేర్చుకుంది యేసుక్రీస్తు ప్రభువారిని. మార్తనే ఇంటికి పిలుచుకున్నది. కానీ ఆయన యొద్ద నుంచి ఏమి పొందుకోవాలో మరియ పొందుకోవడానికి ఆయన పాదాల వద్ద కూర్చుంది. ఆయన జీవజలపు ఊటలు కలిగిన వాడు. ఆ జీవజలపు ఊటలు నేను పొందుకోవాలని చెప్పి మరియ ఆయన పాదాల వద్ద కూర్చుంది. అయితే మార్త తప్పు చేసిందా అంటే తప్పు అయితే కాదు గానీ దేవుని కొరకే సిద్ధపాటు చేస్తుంది గానీ దానికంటే ప్రాముఖ్యమైనది, దానికంటే వాటికంటే కూడా ప్రముఖమైనది మరియ ఎంపిక చేసుకుంది. అందుకే అంటున్నాడు ఆయన, మార్తా నువ్వు విస్తారమైన పనులు పెట్టుకుని నువ్వు తొందరపడుచు విచారపడుతున్నావు గానీ మరియ ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంది. అవసరమైనవి కొన్నియే. ఈనాడు నువ్వు ఏది అవసరమైనదో దానిని నువ్వు వెంబడించేవాడుగా, దానికోసమే ప్రయాసపడేవాడుగా, దానికోసమే తొందరపడేవాడుగా, దానికోసమే విచారపడేవాడుగా ఉండాలని చెప్పి దేవుడు తెలియజేస్తుంది. ఈ లోక సంబంధమైన విచారమును తీసివేయండి. ఈ లోక సంబంధమైన తొందరపాట్లు తీసివేయండి. ఈ లోక సంబంధమైన ఏర్పాట్లు తీసివేయండి. మరియ దేని గురించి తొందరపడుతుందో, మరియ దేని గురించి విచారపడుతుందో, మరియ దేన్ని ఏర్పాటు చేసుకుందో, దేన్ని ఎంపిక చేసుకుందో ఈనాడు నువ్వు నేను కూడా అది ఎంపిక చేసుకోవాలని చెప్పి యేసయ్య కోరుకుంటున్నారు. ఉత్తమమైనది అని చెప్పి ఆయన ప్రస్తావిస్తున్నారు. ఆ ఉత్తమమైన దానిని మనము చేపట్టుదుముగాక. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, ఈ వాక్య భాగం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఉత్తమమైన దాన్ని చేపట్టి ప్రభువనైనా అయ్యా ప్రభు నీ మార్గములో ప్రభు నీ పాద సన్నిధిలో ప్రభువనైనా అయ్యా ప్రభు ఏది ఉత్తమమైనదో ఏది అవసరమో వాటినే ప్రభువనైనా కలిగి ఉండేవారుగా మీ కృప దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని కోరుకొనొచ్చు. అయ్యా ప్రభు అవసరమైనవి కొన్ని అన్నారు. ఆ కొన్ని వాటిని మేము వెంబడించడానికి మీ కృప దయచేయమని ఈ చిన్న ప్రార్థన చేస్తున్నాము అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.